హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంత ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కీమా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బ్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కినాక అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక ఇందులో 1 రెబ్బ కరివేపాకు అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా మగ్గినాక ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఈ మసాలాలో ఎగ్స్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా బౌల్ తీసుకున్న రైస్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపినాక ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండి ఎగ్ కీమా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లు చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.